గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నగరాల అభివృద్ధికి రోడ్ మ్యాప్, గాజాలో పదుల సంఖ్యలో హమాస్ స్థావరాలు నేలమట్టం, జమిలీ ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి, ఆమె ఓటే శాసనం, రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం, కరోనాతో మంచాన పడ్డవారికి లాంగ్ కోవిడ్ ముప్పు, ఉత్కంఠ పోరులో పాక్ పై దక్షిణాఫ్రికా విజయం, టీని ఎక్కువగా మరిగిస్తే అనారోగ్యమా, పీరియడ్స్ తప్పుతుంటే ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. నగరాల అభివృద్ధికి రోడ్ మ్యాప్. రాష్ట్రంలో నగరాలు, పట్టణాలలోని రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో పనుల సీజన్ మొదలైందన్నారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీటి సంరక్షణ పద్ధతులను పాటించడం ద్వారా తాగునీటిని ఆదా చేయాలని వివరించారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాలలోని పరిశ్రమలు డీసాలినేషన్ చేసిన సముద్రపు నీటిని వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి. ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేసేలా సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించాలి. చివరి దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. నగరాలలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, ఇతరత్రా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. ఆమె ఓటే శాసనం, రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో మహిళలే నిర్ణేతలు కానున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారని 2024 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో సాధారణ ఓటర్లు, ఓవర్సీస్, సర్వీస్ ఓటర్లతో కలిపి మొత్తం 4,02,21,450 ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 2,85,851 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,98,31,791 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 68,158 మంది ఉండగా థర్డ్ జెండర్ ఓటర్లు 3,800 మంది ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితా 2024ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం నుంచి డిసెంబర్ 9 వరకు ఓటర్ల నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను, నమోదు దరఖాస్తులను పరిష్కరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ మహిళా ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,71,644 మంది మహిళా ఓటర్లు ఉండగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యల్పంగా 1,97,017 మంది ఓటర్లు ఉన్నారు. గాజాలో పదుల సంఖ్యలో హమాస్ స్థావరాలు నేలమట్టం. ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాలలో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తి స్థాయి భూతల యుద్ధం త్వరలోనే ప్రారంభమవుతోందని నమ్ముతున్నామని, అది సుదీర్ఘకాలం సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తెలియజేశారు.
గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందన్నారు. 3 వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9,000 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికి పైగా చనిపోయారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గతంలో జరిగిన 4 యుద్ధాలలో దాదాపు 4,000 మంది మృతి చెందారు. జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తి చేయడానికి దాదాపు 1.5 ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్ని కావాలి, ఎంత సమయం అవసరం అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోలర్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వులో ఉంచాల్సి ఉంటుందని, కాబట్టి అవి అదనంగా అవసరమవుతాయని పేర్కొంటున్నారు. కరోనాతో మంచాన పడ్డ వారికి లాంగ్ కోవిడ్ ముప్పు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం కోవిడ్ సోకిన 3 నెలల తరువాత దాని తాలూకు లక్షణాలు తిరగబెట్టి కనీసం 2 నెలలు ఆ పైన కొనసాగితే దానిని లాంగ్ కోవిడ్గా పేర్కొంటారు. కరోనా రోగుల్లో వారం పాటు లేదా ఆ పైన కూడా మంచానికి పరిమితమైన వారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్లుగా తాజా పరిశోధనలో తేలింది. వారిలో చాలా మంది కనీసం 2 ఏళ్ల పాటు విపరీతమైన ఒంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారట. లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్ అధ్యయనం ఈ మేరకు వివరాలను తెలియజేసింది. లింగ, వయో తదితర భేదాలకు అతీతంగా అందరిలోనూ ఇది సమానంగా ఉన్నట్లు తెలిపింది. కరోనాతో 2 నెలలకు అంతకు మించి ఆసుపత్రి పాలైన వారిలో ఈ సమస్యలు, లక్షణాలు మరింత ఎక్కువగా ఉన్నాయట. ఈ అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్లలో 64,888 మంది వయోజనులను ఎంచుకున్నారు. వీరంతా 2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు మధ్య నానా రకాల కోవిడ్ తరహా శారీరక సమస్యలను ఎదుర్కొన్నవారే. అందరూ పూర్తిగా లేదా పాక్షికంగా కరోనా టీకాలు వేయించుకున్నవారే. వీరిలో 22,000 మందికి పైగా కరోనా కాలంలో ఆ వ్యాధితో బాధపడ్డారు. వీరిలో 10% మంది కనీసం 7 రోజులు అంతకంటే ఎక్కువ సమయం పాటు మంచాన పడ్డారు. ఇలా మంచాన పడ్డవారిలో చాలా మంది ఇతరులతో పోలిస్తే 37% ఎక్కువగా లాంగ్ కోవిడ్ లక్షణాలతో సతమతమయ్యారు. ఆ లక్షణాలు ఏమిటంటే శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తల తిప్పడం, తలనొప్పి. ఉత్కంఠ పోరులో పాక్పై దక్షిణాఫ్రికా విజయం. చేతిలో 5 వికెట్లున్న దక్షిణాఫ్రికా 80 బంతుల్లో 36 పరుగులు చేస్తే చాలు. మార్క్రమ్, జాన్సన్ జోరు మీదున్నారు. ఇలాంటి స్థితి నుంచి మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ అద్భుత పోరాటంతో పోటీలోకి వచ్చింది. వికెట్లు పడగొడుతూ, పరుగులను కట్టడి చేస్తూ విజయానికి చేరువయ్యింది. ఆఖరి బ్యాటర్ షంషీ రవూఫ్ బంతికి వికెట్ల ముందుకు దొరికిపోయినట్లుగా కనిపించిన వేళ మ్యాచ్ పాక్ సొంతమైందనే అనుకున్నారు అంతా. కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. సమీక్షలో బంతి స్టంప్కు కొంచెమే తాకేదని తేలడంతో నిర్ణయం అంపైర్ కాల్గా వచ్చింది.
సఫారీ జట్టు బతికిపోయింది. 5వ విజయంతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్లిన దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ సెమీస్కు మరింత చేరువ కాగా వరుసగా 4వ ఓటమితో పాక్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. తొలుత పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. 271 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది. మార్క్రమ్ 93 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీని ఎక్కువగా మరిగిస్తే అనారోగ్యమా? పొద్దున్న లేవగానే ఓ కప్పు గరం చాయ్ గొంతులో దిగందే పనిలో దిగరు చాలామంది. పనిలో అలసిపోయినా కాస్త సేద తీరాలన్నా టీ తాగొద్దాం పదా అంటారు స్నేహితులు. ఇలా టీ అనేది దినచర్యలో భాగమైపోయింది. టీని ఫ్రెష్గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్ టీ ఫ్లేవరు రుచే వేరు. అయితే చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకుని ఫ్లాస్కులో పోసుకుని ఆరారగా తాగుతుంటారు. ఇంకొంతమంది టీ కాచి దాన్ని అలాగే ఉంచి వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ అలా టీని మళ్ళీ వేడి చేసుకుని తాగటం అస్సలు మంచిది కాదట. 4 గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్ళీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే అలా ఉంచిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది, బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది. దీంతో రుచి మారుతుంది, అనారోగ్యం కూడాను. హెర్బల్ టీనైతే మరోసారి వేడి చేసి తాగకూడదు. అలా చేస్తే దాంట్లో ఉండే పోషకాలు ఖనిజాలు నశించిపోతాయి. అది తాగినా తాగకపోయినా ఒకటే. అలాగే గ్రీన్ టీ కూడా వేడి చేసి తాగటం అస్సలు మంచిది కాదు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదలవుతుంది. ఇది టీని చేదుగా మారుస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది అతిసారానికి దారితీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా టీని మళ్ళీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. కాబట్టి టీ తాగాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకొని ఫ్రెష్గానే తాగాలి. రుచికి రుచి బాగుంటుంది, ఆరోగ్యము కూడాను. ఆరోగ్యం కోసమో ఉల్లాసం కోసమో టీ తాగాలనుకున్నప్పుడు మరిగిపోయి ఉన్న టీ తాగడం వల్ల ఉత్సాహం మాటలా ఉన్నా ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. పీరియడ్స్ తప్పుతుంటే ఇలా చేయండి. పీరియడ్స్ సక్రమంగా రాకపోతే లేదా ఆలస్యంగా వస్తే, నెలసరి క్రమ పద్ధతిలో లేకుంటే ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరి. అల్లం టీ. నెలసరి సక్రమంగా రావడానికి అల్లం టీ చాలా దోహదపడుతుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది, నెలసరిని ప్రేరేపిస్తుంది. అల్లంలోని జింజరాల్ సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, నొప్పిని కూడా తగ్గిస్తాయి. పచ్చి బొప్పాయి. ఇది ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ మహిళల్లో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. కెరోటిన్ పీరియడ్స్కు కారణమయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ను ప్రేరేపిస్తుంది. విటమిన్ డి. పుట్టగొడుగులు, గుడ్లు, పచ్చసొన, నారింజ మొదలైన వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడంతో పాటు రోజు సూర్యోదయం సమయంలో 10 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. ఇలా చేస్తే హార్మోన్ల అసమతుల్యత అదుపులోకి వస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. టోఫెల్ తర్ఫీదుకు కీలక అడుగు. లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్తో ఒప్పందం. అంతర్జాతీయ స్థాయి మెటీరియల్. టోఫెల్ తర్ఫీదుకు సంబంధించిన అన్ని వసతులను ఒక విద్యా సంవత్సరానికి ఉచితంగా అందిస్తున్నట్లుగా లిక్విడ్ సంస్థ తెలియజేసింది. మనప్పురం మేనేజర్ అరెస్ట్. ఎట్టకేలకు మనప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణా జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను మరో 3 పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. చైనా మాజీ ప్రధాని లీ మృతి. చైనా మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త లీ కియాంగ్
శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. 47 రూపాయలకు కిలో ఉల్లి. నానాటికి పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. శుక్రవారం ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా కిలో ఏకంగా 47 రూపాయలకు చేరాయి. దాంతో గోదాముల్లోని అదనపు నిల్వలను కిలో 25 రూపాయలకే విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈత పోటీల్లో వృద్ధుడి సత్తా. దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ ఈత పోటీల్లో తాడేపల్లికి చెందిన రామిరెడ్డి సత్తా చాటారు. హేమర్ స్పోర్ట్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ శుక్రవారం నిర్వహించిన ఈత పోటీల్లో తాడేపల్లి మానస సరోవర ధ్యాన కేంద్ర నిర్వాహకులు 72 ఏళ్ల రామిరెడ్డి 2 సిల్వర్ 3 బ్రాంజ్ పతకాలను కైవసం చేసుకున్నారు. శీతల్ పసిడి డబుల్. పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి అదరగొట్టింది. 2 చేతులు లేని ఈ ఆర్చర్ ఈ క్రీడల్లో 2వ పసిడి పతకంతో రికార్డు సృష్టించింది. దీంతో మొత్తంగా భారత్ ఖాతాలో 99 పతకాలు చేరాయి. హైదరాబాద్లో రేసుల సందడి. మెరుపు వేగంతో ప్రేక్షకులను అలరిస్తూ దుమ్ము లేపుతూ రై రైమంటూ కార్లు దూసుకెళ్లనున్నాయి. హైదరాబాద్లో మరోసారి ప్రతిష్టాత్మక రేసింగ్ పోటీలు జరగబోతున్నాయి. నగర శివార్లోని సంగీ స్పిన్నర్లో ఈ ఛాంపియన్షిప్ 4వ రౌండ్ కార్ల రేసు ఈ రోజు రేపు జరగబోతోంది. అర్జున్ తిలోత్తములకు ఒలింపిక్ బెర్తులు. భారత షూటర్లు అర్జున్ బబూటా, తిలోత్తమ సేన్ పారిస్ ఒలింపిక్ బెర్తులు దక్కించుకున్నారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో రజత పతకాలు సాధించిన అర్జున్ తిలోత్తమ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. రీతిక పసిడి పట్టు. భారత రెజ్లర్ రీతిక చరిత్ర సృష్టించింది. అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అమన్ సెహ్రావత్ పురుషుల విభాగంలో ఛాంపియన్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత 2వ రెజ్లర్గా నిలిచింది. తెలంగాణకు మరో కాంస్యం. జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో కాంస్యం దక్కింది. మహిళల నెట్ బాల్ ఫాస్ట్ 5 విభాగంలో రాష్ట్రానికి కంచు పతకం వచ్చింది. శుక్రవారం కేరళతో కాంస్య పతక పోరును టై చేసుకున్న అమ్మాయిలు ఉమ్మడిగా 3వ స్థానంలో నిలిచారు. ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ ఉదయం 10:30 గంటలకు, బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.